నువ్వు అడిగింది ఇంత అయితే నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన దాని మీద నిన్ను కూర్చోబెడతాడు. కూర్చోబెట్టప్పుడు నీ కళ్ళలోంచి ఆనంద బాష్పాలు. నువ్వు ఆనందకరమైన స్థితిలో ఉన్నప్పుడు పలకరిస్తాడు. నాకు మాట ఏడ్చావు కదా, గుర్తుందా? మరి ఇప్పుడుందా ఆ ఏడుపు? నీకు తెలుసా ఎంత సీరియస్ మనం? ఆయన నవ్విపోవచ్చు లోకస్తులు, నవ్విపోవచ్చు ఇతరులు. వాడికి తెలియదు కానీ ఈ దేవుని గొప్పతనం ఏంటో. వానికి తెలియదు కానీ ఈ దేవుడు సృష్టికర్తని. వానికి తెలియదు కానీ ఈ దేవుడు ఏదైనా చేయగలడని. తెలియనోడు ఎగతాళి చేసుకుంటాడు. తెలిసిన నువ్వు వాడిని ఎగతాళి లక్ష్య పెట్టద్దు. దేవుని పాదాలు పట్టు. నిన్ను ఆశీర్వదించి అటు ఆత్మీయంగా ఇటు భౌతికంగా దీవించి నీ ఆశీర్వాద సమృద్ధిలో నుండి 10 మందికి ఆహారం వెళ్ళేటట్టు నా యేసయ్య చేస్తాడు. అలా ఉండాలని ఆయన ఆశించాడు. మనం ఒకరికి చేజాపే స్థితిగా. నిన్ను నేను దీవిస్తాను, నువ్వు అనేకులకు సహాయపడు. ఆయన చిత్త ప్రకారం అడుగు వేయుట నీ విజయానికి. నువ్వు అడిగింది ఇంత అయితే నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన దాని మీద నిన్ను కూర్చోబెడతాడు. కూర్చోబెట్టప్పుడు నీ కళ్ళలోంచి ఆనంద బాష్పాలు. నువ్వు ఆనందకరమైన స్థితిలో ఉన్నప్పుడు పలకరిస్తాడు. నాకు మాట ఏడ్చావు కదా, గుర్తుందా? మరి ఇప్పుడుందా ఆ ఏడుపు? నీకు తెలుసా ఎంత సీరియస్ మనం? ఆయన నవ్విపోవచ్చు లోకస్తులు, నవ్విపోవచ్చు ఇతరులు. వాడికి తెలియదు కానీ ఈ దేవుని గొప్పతనం ఏంటో. వానికి తెలియదు కానీ ఈ దేవుడు సృష్టికర్తని. వానికి తెలియదు కానీ ఈ దేవుడు ఏదైనా చేయగలడని. తెలియనోడు ఎగతాళి చేసుకుంటాడు. తెలిసిన నువ్వు వాడిని ఎగతాళి లక్ష్య పెట్టద్దు. దేవుని పాదాలు పట్టు. నిన్ను ఆశీర్వదించి అటు ఆత్మీయంగా ఇటు భౌతికంగా దీవించి నీ ఆశీర్వాద సమృద్ధిలో నుండి 10 మందికి ఆహారం వెళ్ళేటట్టు నా యేసయ్య చేస్తాడు. అలా ఉండాలని ఆయన ఆశించాడు. మనం ఒకరికి చేజాపే స్థితిగా. నిన్ను నేను దీవిస్తాను, నువ్వు అనేకులకు సహాయపడు. ఆయన చిత్త ప్రకారం అడుగు వేయుట నీ విజయానికి